హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి చిత్రాలు అండ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ సూపర్ వీడియో. ఈరోజు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, మేమైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనగానే అమ్మాయిలకైతే ఫుల్ పండగ ఉంటుంది. ఇక్కడైతే 150, 100 రేంజ్ నుంచి డ్రెస్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో చాలా వెరైటీస్ అయితే మనకి దొరికేస్తాయి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్‌కి కూడా ఇక్కడ అవుట్‌ఫిట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయి. అండ్ దాండియా డ్రెసెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసి 1200-1300 అలా చెప్తున్నారు. ఇక్కడ మనకి మెయిన్ విషయం ఏంటి అంటే క్వాలిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ ప్రైస్‌కొస్తున్నాయని చెప్పేసి క్వాలిటీలో మాత్రం అక్కడక్కడ కొన్ని డిఫాల్ట్స్ ఉండొచ్చు. అన్నీ చూసుకొని తీసుకోవాలి. మనం పెట్టే కాస్ట్‌కి అక్కడున్న క్వాలిటీకి డబుల్ చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బెటర్. ఇక్కడైతే బార్గెనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 600 చెప్తే మనకి 250 కైనా వచ్చేస్తది. బట్ బార్గెనింగ్ చేసే స్కిల్స్ ఇంపార్టెంట్. మా గ్యాంగ్‌లో మా పొట్టిది ఉంది కాబట్టి మాకు ఎక్కువ బార్గెనింగ్ స్కిల్స్ లేకపోయినా ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పటికి కోటి మేము మోర్ దాన్ 10 టైమ్స్ విజిట్ చేసుంటాం. బట్ ఎప్పుడు నాకు ఇంత హై కాస్ట్ అన్నట్టు అనిపించలేదు. బట్ ఈసారి కాస్ట్‌లనేవి చాలా ఎక్కువ చెప్తున్నారు అనిపించింది. ఎంతసేపు బార్గెయిన్ చేసినా ఇవ్వలేదు అంటే అర్థం చేసుకోండి. అంత కాస్ట్‌లు పెంచేశారు అక్కడ గూడా. అండ్ ఇక్కడ కిడ్స్ వేర్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 150, 200, 250 అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఫుట్‌వేర్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఎవ్రీ టైమ్‌తో కంపేర్ చేస్తే ఈసారి నాకు కాస్ట్ చాలా అనిపించింది. మీలో ఎవరైనా రీసెంట్ టైమ్స్‌లో కోటి స్ట్రీట్ షాపింగ్ విజిట్ చేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. కొన్ని కొన్ని ఐటెమ్స్‌కి ప్రైస్ వర్త్ అనిపించింది. బట్ ఇంకా కొన్ని వాటికి అయితే అసలు బార్గెనింగ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అంటే అంత కాస్ట్ చెప్తున్నారనమాట. అండ్ దీనికన్నా నాకు మీషోలో చాలా బెటర్ అనిపించింది. వాళ్ళ క్వాలిటీ గానీ, వాళ్ళ ప్రైస్ కానీ దీనికన్నా కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపించింది. అండ్ ఈసారి మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం. కాస్ట్ అండ్ కలెక్షన్స్ కూడా ఈసారి అంతగా అనిపించలేదు. మేబీ మేము వీక్ డేస్‌లో వెళ్ళడం వల్ల అనుకుంటా. సో, ఇంత ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మేమైతే కోటికి ఇంకోసారి రావద్దు అనైతే ఫిక్స్ అయిపోయాం. ఇది మాత్రం 100% ష్యూర్. సో, నెక్స్ట్ టైం నుంచి నేను మీషోలో ఏమేమి ఆర్డర్ చేసుకున్నాను, ఏమేమి షాపింగ్ చేశానో, ఆ ఓపెనింగ్ వీడియోస్ కానీ, లేకపోతే నేను ఏమేమి ఆర్డర్ చేశానో అవన్నీ రివ్యూ చేయడం గానీ, అలాంటి వీడియోస్ కూడా కొన్ని కొన్ని మన ఛానల్‌లో వస్తాయన్నమాట. సో, ప్లీజ్ అందరూ వాచ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ కోటి షాపింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కొన్ని క్లాత్స్ తీసుకుంటాను అంటే అక్కడే రితికా కలెక్షన్స్ అనుకుంటా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా డబల్ రేట్స్ ఉన్నాయి. ఈ లగేజ్ బ్యాగ్స్ క్వాలిటీ మాత్రం చెత్తలా ఉంది. బట్ కాస్ట్ మాత్రం 3500 అబోవ్ చెప్పాడు. దాంట్లో బ్రాండెడ్ బ్యాగ్సే వస్తాయని చెప్పేసి మేము వచ్చేసామన్నమాట. అండ్ మా ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళ అత్తయ్య కోసం హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అది చాలా క్యూట్‌గా అనిపించినాయి. బట్ దీంట్లో మాత్రం ప్రైస్ వర్త్ అనిపించింది. జస్ట్ కాస్ట్ 100 రూపీస్ అనుకుంటా. బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం. ఇంకా ఇదండి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, టాటా.